హాయ్ కిరణ్ గారు. హాయ్ ఉషా, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. నేను చాలా బాగున్నా. మరి క్రేజీ అంకల్స్ మూవీ అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ లా, ముగ్గురు అంకల్స్, అలాగే శ్రీముఖి యంగ్ గర్ల్ ఉంది అంటే అందరూ చూసిన వాళ్ళు అంటే దీన్ని అడల్ట్ కంటెంట్ లా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా అది ఈ మూవీ ఏ జోనర్ కిందకి వస్తుంది? మూవీ ఇట్స్ comedy, I would say, right? It's kind of like out and right innocent comedy kind of thing. And Sreemukhi garu okalle young kaadu, Mano garu young, Raja Ravindra garu young, uncles kuda young, because uncles they think that's more of historically మనకు వచ్చింది అది. ఒకరికి ఎవరైనా మ్యారేజ్ అయిపోగానే అంకుల్ అంటారు. సో ఐ థింక్ దట్స్ ఫ్రమ్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వెన్ యూ వాచ్ ది మూవీ యూ విల్ సీ దేర్ యంగ్ చాప్స్. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా ట్విస్ట్ క్రేజీ అంకుల్స్ అంటే ఇది అంకుల్స్, కానీ వాళ్ళు చేసే ఇన్సైడ్ దే ఆర్ నాట్ అంకుల్స్, రైట్? ఐ మీన్ దే ఆర్ లైక్ in their age is just a number. 50s, yeah, exactly. Age is just a number. మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు అంటే ఏ పాయింట్ నచ్చి మీరు ఈ మూవీ యాక్సెప్ట్ చేయడం జరిగింది? ఓకే, నేను చేస్తాను ఈ మూవీ 100%? అంటే మేము 3-4 అనుకున్నాము, ఒక ఆగస్ట్ టైం ఫ్రేమ్ లో 3-4 అనుకున్నాం. అందులో ఇది ఒక సబ్జెక్ట్. అండ్ బికాస్ ఆఫ్ కామెడీ, రైట్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కామెడీ. అండ్ ఈ మూవీకి ఇట్ హ్యాస్ వాట్ ఐ వుడ్ సే లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ కనెక్ట్ యాజ్ వెల్. సో అందుకని ఇది వన్ ఆఫ్ ది 4 మూవీస్ దట్ వి. ఇప్పుడు ఈ మూవీకి వర్క్ చేసిన డైరెక్టర్ గారు మీకు ముందే పరిచయం ఉన్నారు? సతీ బాబు గారు నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు, బట్ ఐ సా సమ్ ఆఫ్ హిస్ మూవీస్ అండ్ ఐ థింక్ హీస్ ఎ హిలారియస్ గై. సో యా, ఐ థాట్ హీ వాస్ ది యాప్ట్ పర్సన్. సత్యబాబు గారు అన్ని కామెడీ మూవీస్ తీశారు కదా ఇప్పటి వరకు, ఆల్మోస్ట్ అన్ని. ఆల్మోస్ట్ సత్యబాబు గారి మూవీస్ అబ్జర్వ్ చేశారు, అన్ని అల్లరి నరేషే హీరోగా చేశారు. మరి ఈ మూవీలో ఎందుకు అల్లరి నరేష్ గారిని పిక్ చేయలేదు? ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది స్టోరీ అండ్ ది కాస్టింగ్, రైట్? అల్లరి నరేష్ గారి టైప్ స్టోరీ కాదు ఇది. సో ఐ థింక్ ఈవెన్ ఆయన అల్లరి నరేష్ గారితో ఇట్స్ నాట్ దట్ హీ కెన్ ఓన్లీ డూ దట్. అట్లానే కాదు, అంటే జనాలకి బాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కింది అనమాట. I think now they'll enjoy something completely different. And ఇందులో ఏంటంటే మను గారు, he didn't act in too many movies or something, so I think and same with Sreemukhi garu as well, right? So I think it's going to be interesting, Casting లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం ఏమైనా జరిగిందా? అంటే లైక్ ఎవరైనా casting not heavily involved, but I think Srinivas garu వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, so they kind of took the calls and I was okay with that. అంటే శ్రీముఖిని స్పెషల్ గా ఈ రోల్ కి తను పర్ఫెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? అంటే లైక్ డైరెక్టర్ గారు తనని తీసుకోవడానికి రీజన్ ఏంటి? I think it was a combination, right? I think she is very spontaneous, she is versatile, and we thought like she is the apt. When we looked at the options, I think she was the best person we thought at that point in time. అంటే డిఫరెంట్ గా ఉంది. ఈ అంకుల్స్ క్యారెక్టర్ చేసిన ముగ్గురు గానీ ఎక్కువ మూవీస్ చేయలేదు. అండ్ రాజా రవీంద్ర గారికి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. అండ్ భార్గవి కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చేశారు. హేమ కూడా లాంగ్ గ్యాప్ ఏం రాలేదు అనుకుంటా కదా. తను మన మారుతి గారిది ప్రతిరోజు పండుగలో ఉంది కదా, సో దిస్ వాజ్ రిపీట్ అగైన్. అంటే తను ఎక్కువగా మూవీస్ చేయరా? యాక్చువల్గా తన యాంకర్ గానీ అందరికీ తెలుసు. అంటే స్పెషల్ గా యాంకర్స్ ని తీసుకునేసరికి కొంచెం మాకు వింతగా అనిపిస్తుంది అనమాట. Anchors ane kaadu, I think they're very good actresses as well, right? I think from an acting perspective they're very good. I mean, you're an anchor, so one day if you do a movie or something, I think it will do well. అంటే ఇందులో వర్క్ చేసిన కాస్టింగ్ లో ఎవరైనా మీకు పర్సనల్ గా పరిచయం ఉన్నవాడు ఉన్నారు? గాయత్రి గారు నాకు పర్సనల్ గా పరిచయం ఉంది. సో ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇన్ ది ఎర్లియర్ మూవీస్ ఆర్ సంథింగ్ సెట్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ హ్యావ్ సమ్ కాన్వర్సేషన్. రాజా రవీంద్ర గారితో పర్సనల్ గా పరిచయం లేదు, కానీ భలే మంచి చౌకవీరంలో ఉన్నారు ఆయన. సో ఐ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్ వెరీ మచ్. రఘు కుంచే గారు పర్సనల్ గా పరిచయం ఉంది, అండ్ ఐ థింక్ హీఈస్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. ఐ థింక్ రైట్, హీ గేవ్ వెరీ గుడ్ మ్యూజిక్ యాజ్ వెల్. సాంగ్స్ అన్ని విన్నారా? ఇందులో కంప్లీట్ గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 2 songs విన్నాను నేను. సో ఐ థింక్ one is a raunchy type song and the other one is more like story based song. కిరణ్ గారు, యాక్చువల్ గా మీరు ఉండేది యుఎస్ లో, మరి ఇక్కడ మేనేజ్ చేసుకోవడం అంతా మీకేమైనా ప్రొడక్షన్ టీమ్ ఇక్కడ ఉందా? అంటే మీ సైడ్ నుంచి వర్క్ చేయడానికి? ఇక్కడ ఎవరు లేరండి. ఐ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ వర్క్స్ అవుట్, రైట్? ఐ డోంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఒక మనిషి అంటూ ఎవరు లేరు. ఐ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మూవీ కూడా మీరు చూసే ఉంటారు, పోస్టర్ లో కూడా వి కాల్ ఇట్ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ అంటే మీరు టోటల్ గా తెలుగులో ఎన్ని మూవీస్ చేశారు? తెలుగులో స్ట్రైట్ మూవీస్ అంటే ఏం చేయలేదు నేను, బికాస్ ఎవ్రీథింగ్ నేను యూఎస్ లో ఉంటా కనుక ఇట్స్ మోర్ ఆఫ్ కొలాబరేషన్ మోస్ట్ పార్ట్. భలే మంచి చౌకవీరం 7 విత్ నిజార్ షఫీ, తర్వాత ఇది ఇప్పుడు అండ్ గోల్డ్ మెన్ అనుకున్నాం, సంపూర్ణేష్ బాబు గారి అదొకటి అవుతుంది. గోదావరి కథలని మురళీకృష్ణ గారి డైరెక్షన్ లో అదొకటి అవుతుంది. నలుగురితో నారాయణ అని ఒకటి అవుతుంది. సో ఐ థింక్ ఇప్పుడు ఇంకా రన్నింగ్ లో ఇన్ని మూవీస్ ఉన్నాయా? మీరు సింగిల్ ప్రొడ్యూసర్ గా? సింగిల్ ప్రొడ్యూసర్ అంటే ఐ మీన్ కొలాబరేషన్ విత్ శ్రీనివాస్ అండ్ అదర్స్.
తెలుగులో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ లో చేశారా? హిందీలో నేను సోల్ ప్రొడ్యూసర్ గా, అంటే దానికి ఇంకొక కో ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ లో. సో నౌ ఐ ట్రైంగ్ టు మేనేజ్ దాట్. అది నా ఫుల్ ప్రొడక్షన్ ఇన్ హిందీ, ఏకాష్ కి హమ్ అని చెప్పి. కన్నడ, తమిళ్లో ఐ వాజ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ అగైన్. మీరు ప్రొడ్యూసర్ గా మూవీస్ తీస్తారు కదా, తీసిన తర్వాత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయ, అంటే ఒక్కొక్కసారి లాస్ అవ్వడం అలా మూవీస్ కి మనీ రాకపోతే లైక్ హౌ డు యూ టేక్ ఇట్? How do I take it? ఒక దాంట్లో వస్తే ఒక దాంట్లో పోతాయి. సో ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ వీ డిడ్ అవర్ పార్ట్. మేము అనుకున్న స్క్రిప్ట్, కాస్టింగ్, మా ఎగ్జిక్యూషన్ అంతా బాగున్నంత వరకు ఐ థింక్ యూ లెర్న్ సమ్ ఆఫ్ ది లెసన్స్, రైట్? వై డిడ్ ఇట్ వర్క్ అండ్ యూ అప్లై ఇట్ ఇన్ ది నెక్స్ట్ టైం. ఫ్యూచర్ లో అంటే లైక్ ఇప్పుడు మీరు ఇది మూవీ ఫీల్డ్ ని పార్ట్ టైం లాగానే ట్రీట్ చేస్తున్నారా? ఎస్. కంప్లీట్ గా టోటల్ గా ఇందులో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది మన చేతిలో లేదు. ఎట్ దిస్ పాయింట్ ఐఎమ్ నాట్ యాక్టివ్లీ forcing myself, let's put it that way. Okay, shootings time lo meer sets ki veldamo, shoots avi చూడడము, I enjoy that. You enjoy you అంటే ఈ మూవీ అసలు కంప్లీట్ గా ఎన్ని డేస్ లో షూటింగ్ అయింది? ఆగస్ట్ లో అనుకున్నాము. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months. అంటే ఈ లాక్డౌన్ టైమ్ లో షూటింగ్ చేయడం ఇబ్బందే కదా? ఇబ్బందే, కాకపోతే we followed all the norms and I think again as అందరూ సపోర్ట్ చేశారు. So and they were happy as well, right? Lockdown time lo intlo కూర్చునే బదులు I think there was work for every one of us and everybody enjoyed, అందరూ కంట్రిబ్యూట్ చేశారు and we got the output. అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ చాలా మూవీస్ చేస్తున్నారు కదా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? Obviously right. I think as much as possible we are. ఇందులో కూడా మీరు చూస్తే, మీరు ఇందాక అడిగారు అల్లరి నరేష్ గారు ఎందుకు లేరు. ఇట్స్ నాట్ దట్ వీ వర్ ట్రైంగ్ టు ఫోర్స్ సంథింగ్ ఇన్ టు ఇట్, రైట్? ఇట్స్ నాట్ దట్. వీ వర్ లుకింగ్ ఎట్ ది స్టోరీ, దీనికి ఎవరు కాస్టింగ్ బాగుంటారు, అవైలబిలిటీ ఎవరున్నారు, వాట్ ఆర్ ది కంఫర్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. కిరణ్ గారు, ఈ డైరెక్టర్ సత్యబాబు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే కంఫర్ట్ ఆన్ స్క్రీన్ అయితే మేము చూస్తాము చాలా కామెడీ అంత, అంటే రియల్ గా సెట్స్ లో కూడా అలాగే ఉంటుందా? రియల్ లైఫ్ నా ఎక్స్పీరియన్స్ అయిన ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్ పర్సన్. కామెడీ ఐ థింక్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ఇన్ హిస్ నేచర్, అదర్వైజ్ అది మనకి స్క్రీన్ మీద రాదు. హీస్ వెరీ వెల్ కంపోజ్డ్ అండ్ ఈస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. నా ఎక్స్పీరియన్స్ లో అయితే ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఇంకా ఏ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, మీకు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నిజార్ షఫీ అని మన 7 సినిమా, ఐ న్యూ హిమ్ మూవీ కన్నా ముందే నాకు పరిచయం ఉంది. మారుతి గారి మూవీస్ లో హీ యూస్ టు బి డిఓపి. సో ఆయనతో ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ మచ్చా మచ్చా అంట. ఐ థింక్ వీ ఎంజాయ్ యాజ్ అ ఫ్రెండ్. సో ఐ థింక్ హీస్ కూల్. విశాల్ మిశ్రా అని నా హిందీ మూవీ డైరెక్టర్, ఆయన కూడా అంతే, హీస్ లైక్ గుడ్ ఫ్రెండ్. సో ఐ ఎంజాయ్ విత్ హిమ్. తమిళ్లో ఐ థింక్ బ్యాంకాక్ లో ఉన్నాను నేను షూటింగ్ అయినప్పుడు. ఆయన బిజీగా ఉన్నారు. గొరిల్లాతో సీన్స్, శాలిని పాండే జుట్టు పట్టుకుని లాగుతూ ఉండేది. సో ఐ థింక్ నా ఫోకస్ అంతా జీవాకి శాలినికి ఏం అవ్వకూడదు అని చెప్పి ఆ ఇదిలో ఉండేవాడిని నేను. సో ఐ థింక్ ఐ డెంట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ ది డైరెక్టర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. నన్న ప్రకారం డైరెక్టర్, హీస్ అ వెరీ యంగ్ చాప్. సో ఐ థింక్ హీస్ అ గుడ్ గై, హీస్ అన్ అప్కమింగ్ గై. దట్ వాజ్ హిస్ ఫస్ట్ మూవీ, కానీ చాలా బాగా చేశాడు. అంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి, కాలీవుడ్, తమిళ్కి, తెలుగుకి ఏం డిఫరెన్షియేట్ చేయాలంటే ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? కాలీవుడ్ కి, తెలుగుకి, తమిళ్కి, హిందీకి పెద్ద డిఫరెన్స్ అంటే ఐ థింక్ దేర్ ఆల్ ఆపరేటింగ్ ఇన్ ద సేమ్ వే వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్, బట్ ది థాట్ is different, the scale is different in a way. So when you look at Hindi undanukondi, they're more into the visuals and like the big aspects of that. When it comes to the Telugu movies, manaki script commercial aspects ivanni vastayi. Tamil movies, they focus more on the music and the story, naturality కి ఇంపార్టెన్స్ ఇస్తారు అనుకుంటా. మీకు ఏది కంఫర్ట్ గా ఉంది? నాకు అన్ని ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే యూ గెట్ టు సీ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో అట్లీస్ట్ సో ఫార్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ మూవీలో శ్రీముఖికి ఎంత రెమ్యునరేషన్ పే చేశారు? దట్ ఈస్ అ గుడ్ ట్రై. ఐ విల్ స్కిప్ దట్ వన్. ఓకే, అంటే రెమ్యునరేషన్ అంటే ఆవిడ హ్యాపీగా ఉండే అంత ఇచ్చాం. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మిమ్మల్ని అడగాలి కాబట్టి అడిగాను. అంటే రెమ్యునరేషన్స్ ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు ఎగ్జాక్ట్ గా మీరు చెప్పేది అనుకోండి, ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు బయట. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఐ థింక్ షీ డిజర్వ్స్ ది బెస్ట్ అండ్ వీ థింక్ షీ ఈస్ హ్యాపీ. ఓకే, ఇండస్ట్రీలో మీకు క్లోజ్ గా ఉన్న పర్సన్ ఎవరు? ఇండస్ట్రీలో నాకు క్లోజ్ గా ఉన్న పర్సన్ మారుతి గారు. ఈజ్ లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అన్ని మాట్లాడుకోవచ్చు ఆయనతో. సో ఇండస్ట్రీలో ఏమైనా విషయాలు ఉన్నా కూడా ఫస్ట్ ఆయనతోనే మాట్లాడు. మారుతి గారితో మూవీ
ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఆయన ఇంకొక 3 సంవత్సరాలు బిజీగా ఉన్నారు ఆయన. బట్ యు నో వాట్, when it is he's such a good friend, so when the right time comes, obviously we will do something, but right now he's super busy, right? So I'm so happy for him. మీకేమైనా విష్ ఉందా? కొన్ని మీరు మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారా? వారానికి కనీసం 4-5 మూవీస్ చూస్తారు కదా. మూవీస్ చూసినప్పుడు ఈ జానర్ లో నేను మూవీ తీయాలి, మీరు ప్రొడ్యూసర్ గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు, ఇన్ని మూవీస్ తీశారు కాబట్టి మీకు అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు అన్ని జానర్స్ ఎంజాయ్ చేస్తా ఉషా నేను. ఐ థింక్ కామెడీ, ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ వన్, కామెడీ ఇస్ సంథింగ్ ఐఎమ్ సో యాప్ట్ అనుకుంటా నాకు, బికాస్ ఐ ఎంజాయ్ దట్ అ లాట్ మోర్ వెన్ ఐ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మిగిలిన కూడా ఐ థింక్ బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ రొమాంటిక్ మూవీస్ ఆల్సో ఐ థింక్ దే హ్యావ్ నైస్ సాంగ్స్, సో అవి కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. హారర్ మూవీస్ సమ్ టైమ్స్ హాలీవుడ్ టైప్ మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మన దాంట్లో కూడా మంచి మంచి హాలీవుడ్ టైప్ మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. 7 was a good movie like that. It has the suspense and everything, so I enjoy all kinds of them. Okay, ఒకవేళ బయోపిక్ తీయాల్సిన బయోపిక్ ఎవరి బయోపిక్ అన్న తీయాలని అసలు ఆలోచనే రాలేదు. ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ ఆల్ ఆఫ్ దట్. US లో ఉంటా నేను. ఐ థింక్ బట్ ఇఫ్ సంబడి స్టార్ట్స్ హియర్ and if I can collaborate with them, I would love to, right? Because that's ఒక రియల్ పర్సన్ ది మనం అనలైజ్ చేసి and you want to show it in the same way. That is a huge gamble from a commercial point of view. You have to get everything right. But I'm sure when the right time comes. మన టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి గారు మన ఇండియన్ సినిమా స్థాయిని ఆటోమేటిక్ గా పెంచేశారు. బాలీవుడ్ మూవీస్ ని కూడా మనం డిఫీట్ చేసి ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాము. అంటే మీ దీనికి మీ ఫీలింగ్, మీ ఒపీనియన్ ఏంటి? I think when I watched Bahubali or something, right, it's like మన ఆంధ్ర నుంచి వచ్చి మనం వేరే మూవీస్ కి అలవాటు పడ్డాం. He showed a different way of how the Indian cinema can be. So very much elated is the right word. I was very happy. And I think ఇంకా ముందు చాలా వస్తాయి. ఇప్పుడు RRR ఒకటి వస్తుంది కదా. So I think there's a lot more to come from the Indian movie industry. And I think that is a good thing, right? I mean మనకి స్కోప్ ఉంది ఇంకా. ఇప్పుడు హాలీవుడ్ అంటే there is an expectation of that. మనకి I think there's so much of scope. And the audience are also accepting a lot of different things, like especially with this COVID time. I was watching different languages, different movies, which we were never used to. మలయాళంలో కూడా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. సో ఐ థింక్ there's a lot of scope and it's very encouraging. Opportunities ఉన్నాయి. So we'll see. తమిళ మూవీస్ లో కానీ బాలీవుడ్ లో కానీ ఏదైనా మూవీ డబ్ చేయాలి తెలుగులోకి అనుకుంటే మీ ప్రొడక్షన్ లో ఐ థింక్ ఏమైనా I was attached to Vikram Veda, Asuran ఒకటి. I think I already అవుతున్నట్టు ఉన్నాయి మన దాంట్లో. I think I heard some rumors that somebody is remaking them. So I think I'm looking forward. Those were the 2 movies that I always నేను బాగా ఎంజాయ్ చేశాను. అది ఎందుకంటే ఛాన్స్ ఉంటే డబ్ చేసే ఛాన్స్ ఉంటే తప్పకుండా. కాకపోతే నాకేమవుతుందంటే ఉషా, ది మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ మీ ఇస్ ఐ నీడ్ టు have a collaboration, right? నేను అక్కడ US లో ఉండి I cannot execute all by myself, right? That's one big thing. And ఇందాక నువ్వు అడిగినట్టు ఇప్పుడు అప్పుడే వెనక్కి వచ్చే ఆలోచన కూడా లేదు, బికాస్ 2 పిల్లలు and I have my family that is home for me. 22 సంవత్సరాలు అయిపోయింది. So I think there'll be a bit of adjustment for me as well. So I think right now I'm looking for where I can collaborate with good houses, right? Whoever is making good movies or something. నేను వాళ్ళకి సెట్ అవ్వాలి కూడా కదా, right? And it's not one way street. So wherever that happens, I'm more than happy to do it. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు తెలుగులో? నా ఫేవరెట్ డైరెక్టర్ obviously my best friend, at least Bharati garu, because I like his comedy and all of that. And Bale Bale Magadwai was one of the movie where I appreciated him a lot more, because it kind of changed everything. And all the movies he did, right? If you look at ఈ రోజుల్లో గానీ, బస్ స్టాప్ గానీ, తర్వాత భలే భలే మగాడుబోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, తర్వాత చావుని తీసుకుని దానిలో కామెడీ చేసి మొన్న ఎవ్రీడే ఇస్ ఫెస్టివల్ అన్నట్టు. ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ లైక్ హిమ్ బికాస్ ఇట్ ఈస్ మోర్ ఇన్ ది కామెడీ ఆస్పెక్ట్. కిరణ్ గారు, ఈ లాక్డౌన్ అంతా మీకు ఎలా గడిచిపోయింది? అంటే లైక్ ఎలా టైం పాస్ చేశారు? మొత్తం 2 పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళది ఆన్లైన్ స్కూలింగ్ ఇప్పుడు. సో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్ పనిలో ఉండేవారు, నేను నా మూవీస్ తక్కువ సౌండ్ లో పెట్టుకునేవాడిని, బికాస్ వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని. ఒక పక్క ఆఫీస్ పని అవుతా ఉండేది. We watched lots of movies, చాలా మూవీస్ చూసాము, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ జానర్స్, అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. మీరు తీసిన మూవీస్ ఫ్యామిలీతో కూర్చొని చూసేవారా? నేను తీసిన మూవీస్ ఫ్యామిలీతో 7 చూసాము, భలే మంచి చౌకవరం చూసాం,
ప్రకార చూశాను, గొరిల్లా చూసాము. అంటే అప్పుడు ఫ్యామిలీ మీ వైఫ్ మీ అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? Yeah. అంటే లైక్ షీల్ హెల్ప్ యూ. అప్పుడు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, లైక్ ఈ మూవీ ఇలా చేసి ఉంటే బాగుంటుంది, లేదంటే లేకపోతే నెక్స్ట్ సినిమా ఇలా చేయండి, ఈ జానర్ లో చేయండి, అలాంటి సజెషన్స్ ఏమైనా వచ్చాయి? ఆవిడకి 2 పిల్లలతోనే బిజీ అయి ఉంటారు ఆవిడ. సో ఐ థింక్ షీ ఎంజాయ్స్ మూవీస్, రైట్? ఇలాగా సజెషన్స్ అని కాదు కానీ షీ ఫెల్ట్ లైక్ సంథింగ్ వెన్ షీ వాజ్ వాచింగ్ 7 మూవీ షీ ఫెల్ట్ గుడ్, రైట్? ఐ థింక్ చాలా బాగుంది అన్నది. అంతే, ఇంకా అంతకుమించి ఇంకా. ఓకే, యుఎస్ లో చాలా మూవీస్, మన తెలుగు మూవీస్ ఇక్కడ కన్నా ఎక్కువ ఫస్ట్ అక్కడ హిట్ అయినవి చాలా ఉంటాయి. యుఎస్ ఆడియన్స్ కి ఇక్కడ ఇండియన్ ఆడియన్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? అంటే వాళ్ళకి నచ్చేది వీళ్ళకి నచ్చుతాయని? అంటే హిట్ అయిన మూవీస్ అన్ని చాలా వరకు అక్కడ ఇక్కడ ఈక్వల్ గానే హిట్ అయినట్టున్నాయి. కొన్ని మూవీస్, రైట్, వేర్ ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటివి ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఎప్రిషియేషన్ ఇనీషియల్ గా ఎక్కువ ఉంటుంది. బట్ హియర్ ఇట్ మే నాట్ బి ది సేమ్. Like for example, I can't think of a movie right now, but there were some movies where they were more initially వాళ్ళు కొంచెం, I think one of the movie was Pelli Choopulu. I think Pelli Choopulu was like well received in US on day one itself. I don't know India లో ఏమైందని, but US లో మాత్రం they liked it. And ఇక్కడ కూడా చాలా పెద్ద okay, yeah, okay. అంటే కొన్ని మూవీస్ యుఎస్ లో ఫస్ట్ టాక్ చాలా హిట్ టాక్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ యావరేజ్ టాక్ వస్తుంది. అంటే మన తెలుగు వాళ్ళే కదా అక్కడ ఉన్నది కూడా, ఎందుకు డిఫరెన్స్? అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యుఎస్ లో కొంచెం ఒక 6-7 hours ముందు వస్తుంది అనుకుంటా మూవీ, బికాస్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్. అక్కడ రివ్యూలు రాసేవాళ్ళు ఉంటారు కదా, సో దే రైట్ సంథింగ్ అండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ బేస్ చేసుకుని వస్తుందేమో కానీ ఐ థింక్ ది ఆడియన్స్ ఆర్ ది సేమ్, రైట్? అంటే మనకి తెలుగు మూవీస్ కూడా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ని ఢిల్లీ, బాంబే నుంచి హీరోయిన్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు బాలీవుడ్ లో మూవీ చేస్తే మన సౌత్ వాళ్ళని ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా. ఐ థింక్ దట్ ఈస్ లైక్ ఇఫ్ వీ కెన్ డూ ఈవెన్ 1% ఆఫ్ ఇట్, దట్ ఎంత మంచిదో అసలు. యాక్చువల్ గా అక్కడ ఇప్పుడు మనం చూస్తే చాలా మంది హీరోయిన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ దే బికేమ్ హ్యూజ్ సక్సెస్. శ్రీదేవి గారు, జయప్రద గారు, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ పీపుల్ లైక్ కెట్రీనా కైఫ్, రైట్? Malleshwari appudu we didn't know she was a Bollywood heroine, right? And after she did that, she was a huge hit over there. So చాలా మంది ఇక్కడికి వచ్చి సౌత్ నుంచి వెళ్ళినాళ్ళు, కాకపోతే మన వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది చాలా అరుదుగా అయింది. బట్ ఐ థింక్ we have such good talent over here. Let's see. అంటే లైక్ తెలుగులో ఒక రూమర్ లాంటిది, ఇట్స్ మిత్ ఆర్ రూమర్ ఏదంటారో నాకు తెలీదు, టాలెంట్ కి అంత ఇంపార్టెన్స్ లేదు, నెపోటిజం ని కొంచెం ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు సౌత్ లో ఉందని అంటున్నారు. అక్కడ బాలీవుడ్ లో వాళ్ళు ఎక్కువ అంటున్నారు. సో ఐ డోంట్ థింక్, రైట్? ఐ మీన్ నేను అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మూవీ ఛాన్సెస్ వస్తాయి, అది హీరో అవ్వండి హీరోయిన్ అవనివ్వండి, అలాంటి రూమర్స్ ఉన్నాయి కొన్ని. ఐ థింక్ ఇట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఇట్, రైట్? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ నో ది ఇండస్ట్రీ సో వెల్ టు స్పీక్ అబౌట్ ఇట్, బట్ మా నాన్నగారు ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉండేవారు, బిహెచ్పి అనే ఒక కంపెనీలో పనిచేసేవారు. నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసినప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీలో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఫస్ట్ టైం అప్పుడే స్టార్ట్ చేశారు. సో హీ వాంటెడ్ మీ టు గో ఇన్ టు దాట్, బికాస్ అదేమవుతుందంటే ఇట్స్ నాట్ నెపోటిజం ఆర్ సంథింగ్, రైట్? ఇట్స్ నాట్ దట్ హీ వాంటెడ్ మీ టు బి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఆర్ అన్ యాక్టర్ ఫీల్స్ లైక్ నా మా అమ్మాయి అబ్బాయి యాక్టర్ అవ్వాలని. ఐ డోంట్ థింక్ ఇట్, బికాస్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏరియాలో వాళ్ళకి అవకాశాలు వస్తాయి, రైట్? ఇప్పుడు నేను ఒక బ్యాంకర్ గా ఐ థింక్ ఇఫ్ ఐ హావ్ టు అడ్వైజ్ మై కిడ్స్ ఆర్ సంథింగ్, ఐ వుడ్ సే లైక్, బికాస్ నా కెరియర్ అది నేను ఫాలో అవుతున్నానంటే ఐ ఎంజాయ్ ఇట్. సో ఆబ్వియస్లీ నాకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. సో మై ఫస్ట్ ప్రిఫరెన్స్ వుడ్ బి లైక్, వై డోంట్ యూ డూ యువర్ ఎంబీఏ అండ్ కమ్ ఇన్ టు బ్యాంకింగ్, రైట్? దట్స్ మై ఫస్ట్ ఇన్స్టింక్ట్. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉందనుకోండి, బికాస్ మన 2 పిల్లలు దే డోంట్ లైక్ బ్యాంకింగ్ అట్ ఆల్, right? They think I'm an evil person and banks are evil and all of that. Okay. But I think, they went into the medicine. It's a noble thing and, so they picked that. So coming back to that, right, I think nepotism anedi, it's how you look at it, I think. వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోతే దే కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ రావాలి కదా ప్రూవ్ చేసుకోవడానికి. చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు అవనివ్వండి ఎవరైనా చాలా మంది బయట ఉన్నారు, అంటే లైక్ దే ఫీల్ వాట్ ఐ ఫీల్. ఐ అగ్రీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దెర్ ఈస్ దట్ హర్డల్. ఆ స్టెప్ 1 ఇప్పుడు ఇందులోనే కదా, మన ఇండస్ట్రీనే కదా, మీరు ఎందులో తీసుకున్నా స్టెప్ 1 అనేది ఇట్ విల్ బి లైక్ హ్యూజ్. Then step 2, step 3, step 4 is very easy to accomplish, right? After once proving. Yes, is the hard one. మీరు అన్నట్టు ఎవరికన్నా వాళ్ళకి సపోర్ట్ ఉంటే కనుక, yes, it's easy to know the contacts and all, that gives them an edge, obviously.
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారా? ఫస్ట్ పర్సన్ మీరేనా? ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఐ థింక్. ఎవరు లేరు. అంటే లైక్ అయితే మీరు ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే లైక్ ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అంటే యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ నార్మల్. అంటే ప్రాఫిట్ లాస్, అంటే చాలా మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిమ్మల్ని ఆపడం జరుగుతుంది, అంటే వద్దు మూవీస్ లోకి వెళ్ళకండి, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అట్లా చెప్పడం. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎప్పుడు లేదు అది, బట్ సమ్ ఫ్రెండ్స్, సమ్ కైండ్ ఆఫ్ అక్వైంటెన్సెస్ ఐ వుడ్ సే, నాట్ గుడ్ ఫ్రెండ్స్. నాకున్న గుడ్ ఫ్రెండ్స్ అందరూ దే వర్ సపోర్టివ్ ఆఫ్ దాట్, రైట్? బికాస్ లైక్ ఇన్ ఎనీ business there'll be లాభాలు నష్టాలు వస్తూ ఉంటాయి, రైట్? ఐ మీన్, సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎనీ డిఫరెంట్ ఓవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ. ఒకటే ఏంటంటే, బికాస్ ఇట్స్ అ గ్లామర్ ఇండస్ట్రీ, ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇట్ గెట్స్ హైలైటెడ్. ఎస్. సో ఒక హిట్ అయిన మూవీ వస్తే ఇట్ గెట్స్ హైలైటెడ్. Yeah. ఒక యావరేజ్ మూవీ వచ్చినా కూడా ది నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్, రైట్, ఇట్ గెట్స్ హైలైటెడ్ a bit more than it should be. అంటే లైక్ వాట్ మేడ్ యూ టు, మీరు ఆల్రెడీ బ్యాంక్ జాబ్ చేస్తున్నారు కదా, ఏది రీజన్, పర్టికులర్ రీజన్ మీరు ఈ ఫీల్డ్ ని చూస్ చేసుకోవడానికి? స్ట్రాంగ్ రీజన్ అంటే ఐ థింక్ ఐ లైక్ ది మూవీస్. ఎన్నో బిజినెస్లు ఉన్నాయి కదా. ఎన్నో బిజినెస్ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ ఐ లవ్ మూవీస్ బికాస్ దే గెట్ డిఫరెంట్ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ యూ, రైట్? దట్స్ పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, నాకున్న స్నేహితుల్లో దిస్ వాజ్ ది ఈజియెస్ట్ థింగ్ దట్ ఐ కుడ్ డూ ఫ్రమ్ ది US, రైట్? వేర్ I don't need to be when it's being executed. This is not like a factory floor or something where I need to be there. And it's not like... follow up చేసుకోవాల్సిన అవసరం. Exactly. When you have good friends, you kind of agree on the story, you kind of agree on casting, you kind of agree on the high levels. And then you come once in a while and, you don't need to micromanage. అంటే చాలా మంది వేరే బిజినెస్లు చేసేవాళ్ళు, చాలా మంది ప్రొడ్యూసర్స్ గా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళది పాలిటిక్స్ మీదే ఉంటుంది. లైక్ యూ హ్యావ్ ఎనీ థాట్స్ లైక్ దట్? ఐ థింక్ ఇండియాలో నాకు పాలిటిక్స్ ఆప్షన్ లేదు, బికాస్ ఐఎమ్ ఆన్ US పాస్పోర్ట్. సో ఇండియాలో పాలిటిక్స్ అనేది, అండ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ యాజ్ వెల్, పాలిటిక్స్, రైట్? బికాస్ ఏం మాట్లాడుతున్నావు, ఏంటి, ఎవరితో ఉన్నావు, ఇవన్నీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, రైట్? బికాస్ ది పీపుల్ పర్సీవ్ యూ ఇన్ ఎ certain way and it needs a skill. So I don't think I'm a politician at all. Like, I'm the opposite of it. I'm a very open, straightforward kind of a guy. So the politics is not an option. US law, I think, at some point in time, obviously, right, I think, not in the next 5-10 years for sure, but afterwards maybe. మీరు మీ టైమింగ్స్ అన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు? మీ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? Day of life, I think, morning is work చేస్తారు, like I think I work 18 hours a day almost. Oh my God. Like 18 hours a day I like to, అంటే కంటిన్యూస్ గా వర్క్ కాదు, I like to keep myself busy 18 hours a day. Within those 18 hours నా బ్యాంకింగ్ జాబ్, నా ఫ్యామిలీ, మూవీస్ కి ఒక 1 hour 2 hours, depends, like on average 1 or 2 hours. And I think I have my hobbies like golfing, watching movies. So I use my time to watch some of the good movies out there. మీరు మీకు నెక్స్ట్ తీసే మూవీస్ కూడా కామెడీ జోనర్ లోనే వస్తున్నాయా? ఆల్మోస్ట్ అన్ని కామెడీ కాదు. సో గోల్డ్మెన్, ఇట్ ఇస్ కామెడీ. అందులో హీరో సంపూర్ణేష్ బాబు గారు. ఓకే. సో దట్స్ గోయింగ్ టు బి ది బర్నింగ్ స్టార్ టైప్ ఆఫ్ కామెడీ. అంటే సంపూర్ణేష్ బాబు గారి మూవీ ఇంతకుముందు మీరు చూసారా? ఇంతకు ముందు నేను బిట్స్ అండ్ పీసెస్ చూసాను, మొత్తం మూవీ చూడలేదు. I think it was good, right? I mean, it was something different. He's spontaneous and it's something very different. He gets mixed emotions. కొంచెం మందికి అసలు ఆయన బిగ్ ఫ్యాన్ ఉంటారు, కొంచెం మందికి ఇది నాకు అంత బాగాలేదు. బట్ ఐ థింక్ he brings out something uniqueness out of it. So I really enjoy that. ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ దీనికి ఆ స్టోరీ చెప్పినప్పుడే, కథ అనుకున్నప్పుడే డైరెక్ట్ సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ అనుకున్నారా? Exactly. I think ఆ స్టోరీకి ఆయన వెరీ యాప్ట్ అది. So I think that was something different, right? So గోదావరి కథలని ఇంకోటి ఉంది, 1970s బేస్డ్ బ్యాక్గ్రౌండ్ ఆంథాలజీ. అది ఒక 5 కథలు ఆర్టిస్టులు ఉన్నారు అందులో. ఇంకా ఆర్టిస్టులు ఇంకా మాట్లాడుతున్నాం. షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. So we're going through those casting options. నలుగురితో నారాయణ కూడా అంతే, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. వీఆర్ ఫైనలైజింగ్ ది కాస్టింగ్, ఆల్మోస్ట్ డన్. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ జానర్స్. కామెడీ మీరు అన్నా అంటే ఏ జానర్ మీకు ఎక్కువ అంటే అన్నా కానీ ఐ ఎంజాయ్ ఆల్ డిఫరెంట్ జానర్స్, బికాస్ సేమ్ కామెడీ మూవీస్ రోజు చూడాలంటే అవ్వదు కదా. సో బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ అన్ ఆప్షన్, కామెడీస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్. ఈ మూవీస్ అన్ని అనౌన్స్ చేసేసారు సార్? అన్ని అనౌన్స్ అయిపోయినాయి, మొన్న దసరాకి అనౌన్స్ చేసినట్టున్నాం. ఓకే. ఈ మూవీస్ కి డైరెక్టర్స్ ఎవరు? క్రేజీ అంకుల్స్ కి
Sathi Babu garu, Godari Kadalu, Murali Krishna garu. And I think, when we are looking at these options, first lone aa kadaki taggattu ఆ డైరెక్టర్స్ తో డిస్కస్ చేసి కాస్టింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళాం. సో ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. కాస్టింగ్ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు కనీసం నెక్స్ట్ 3 స్టోరీస్ కైనా? కాస్టింగ్ అంటే నేను మైక్రో మేనేజ్మెంట్ ఉండదు. సిఎస్ శ్రీనివాస్ గారు, ఐ థింక్ ఐ హావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ హియర్ దట్ దే విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దట్. ఏదైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు వీ డిస్కస్, రైట్, బట్ ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ కాన్వర్సేషన్. పెద్ద ప్రొడ్యూసర్స్ నుంచి కాంబినేషన్ ఆఫర్ వస్తే ఆర్ యూ రెడీ టు టేక్? తప్పకుండా ఆఫర్ వస్తే వై నాట్, బట్ అంటే ఇప్పుడు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీకు రిలీఫ్ అనిపిస్తుందా? లేదు అంటే లైక్ ఎక్కువ ఛాన్సెస్ ఎర్న్ చేసుకోవడానికి శాటిలైట్ లోనే థియేటర్ లోనే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది మీకు ప్లస్ గా చూస్తున్నారా మైనస్ గా చూస్తున్నారా? ఐ థింక్ ఇట్స్ బిగ్ పాజిటివ్, రైట్, బికాస్ ఓటీటీ వచ్చేసరికి ఏమైందంటే ఇంతవరకు ఒక ఫుల్ ఫీచర్ లెంగ్త్ మూవీ చేస్తే మనం ఆ కమర్షియల్స్ అన్ని ఫస్టే ఆలోచించుకోవాలి. మనకి హాల్ కి ఎంతమంది వస్తారు, ఏమి కమర్షియల్స్ ఏంటని. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ యూ హ్యావ్ బ్యాకప్ ఆప్షన్ యాజ్ ఓటీటీ, రైట్, ఈవెన్ లైక్ సెన్సార్ కట్ కూడా ఉండదు కదా. సెన్సార్, ఐ డోంట్ నో, రైట్, హౌ మచ్ దట్ విల్ మేక్ ఇట్ డిఫరెన్స్, ఆర్ అట్లీస్ట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. దట్ అది దానివల్ల ఇబ్బంది అన్నది ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇట్ గివ్స్ యూ మోర్ ఆప్షన్స్, యూ కెన్ ఎక్స్పెరిమెంట్ లాట్ మోర్. అండ్ ఇది చూస్తే మీరు 4 months లో అయిపోయింది పిక్చర్, బికాస్ వీ హ్యాడ్ ఎ ఫాల్ బ్యాక్ ఆప్షన్, రైట్. ఒకవేళ మనం బిగ్ స్క్రీన్కి వెళ్ళకపోయినా ఓటీటీ ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి. క్రేజీ అంకుల్స్ మూవీ తీసినప్పుడు అది లాక్డౌన్ లో తీశారు కదా, అది ఓటీటీకి అనుకున్నారా లేదా థియేటర్ కని అనుకున్నారా? అంటే సిచ్యువేషన్స్ అప్పుడు బాగాలేకుండా. ఆనెస్ట్లీ అప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు. ఫస్ట్ ఐ థింక్ ఇనీషియల్లీ వీ వర్ లైక్ గెటింగ్ బోర్డ్ అండ్ వీ సెడ్ లెట్స్ డూ ఏటీటీ ఓటీటీ కైండ్ ఆఫ్ థింగ్. బట్ యాజ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ వీ వర్ గెటింగ్ ఎక్సైటెడ్. అది వర్క్ చేయగా అది ఎక్స్టెండ్ అవుతానే పోయింది. సో ఐ థింక్ నౌ ఐ థింక్ ఇట్ బికేమ్ ఎ ఫుల్ లెంగ్త్ feature film which we ourselves want to see on the big screen. అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్ని కూడా థియేటర్ కేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి? yes, అన్ని అలాగే అనుకున్నా. again, right, I mean మనం ఉన్న సిచ్యువేషన్ లో ఇవాళ I'm not saying 100%, but we're keeping all options open. మాకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే as many audience as possible. If we can reach as many audience as possible, that is the best thing. ఓకే, మూవీసే కాకుండా వెబ్ సిరీస్ తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? వెబ్ సిరీస్ కూడా మాట్లాడుతున్నాము. సో ఐ థింక్ దేర్ ఆర్ 4 or 5 థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అందులో ఒకటి అయ్యే అవకాశం కూడా ఉంది. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ దే ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, రైట్. ఇట్స్ లైక్ మనం ఒక స్టోరీ అనుకుంటాం, అది తీసుకెళ్లి 4-5 హౌసెస్ కి చెప్పినప్పుడు దే నీడ్ టు accept that as well, and then we need to find the casting for that. If the casting is not right, the story won't be as we expected that, and then the commercials have to be worked out. By the time all this happens, it takes like 4 months easily. వెబ్ సిరీస్ ఓన్లీ తెలుగులోనే అనుకుంటున్నారు లేదా బాలీవుడ్, తమిళ్? బాలీవుడ్ లో కూడా మాట్లాడుతున్నాం ఆప్షన్స్. సో ఐ థింక్ సంథింగ్ వేర్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎ పాన్ ఇండియా స్కేల్ యాజ్ వెల్. ఓకే, తమిళ్ ఇప్పుడు తెలుగులో అయితే 4 మూవీస్ వస్తున్నాయి. ఒకటైతే క్రేజీ అంకుల్స్ రిలీజ్ కి రెడీగా ఉంది, ఇంకా మిగతా 3 షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే తమిళ్లో బాలీవుడ్ లో ఏమైనా మూవీస్ మీవి షూటింగ్ లో రెడీగా ఉన్నాయా ఏమైనా? తమిళ తెలుగు బైలింగ్వల్ ఒకటి అనుకున్నాము. అది యాక్చువల్ గా ఈ మంత్ లో అనౌన్స్ అవుద్ది అనుకున్నాను నేను. బట్ ఐ థింక్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ సమ్ స్క్రిప్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దాట్. నిజార్ షఫీ గారు ఇంతకు ముందు వర్క్ చేశాను నేను ఆయనతో. సో హీ కేమ్ అప్ విత్ అ గుడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్ ఆఫ్ స్టోరీ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. So we'll see what happens, right? I think he is close to getting a bounded script complete, and then we have to see casting, the commercials and all of that. Hopefully everything goes well. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ప్రొడ్యూసర్స్ లో ఎవరైనా క్లోజ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే మీరు కలిసి ప్రొడ్యూస్ చేయడానికి? నాకు అందరితో పరిచయం ఉంది. అంటే అందరితో అంటే యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ హ్యావ్ ఇప్పుడు ఎంఎస్ రాజు గారితో పరిచయం ఉంది, దక్క వేణుగోపాల్ గారు, ఎస్కేఎన్ గారు ఉన్నారు, అండ్ యువి వంశీ గారు, బన్నీవాస్ గారు. ఇఫ్ యు నేమ్ దేర్ ఇస్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ ఇట్. బట్ పరిచయం అంటే ఐ మీన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్కేల్, రైట్? అండ్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ యాక్టివ్లీ వర్కింగ్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. ఎస్కేఎన్ గారు, శ్రీనివాస్, ఐ డ్రీమ్ వాసు గారు, దీస్ ఆర్ లైక్ మై క్లోజ్ పీపుల్, రైట్? సో వాళ్ళు ఏమైనా అనుకుంటున్నా, నేనేమైనా అనుకుంటున్నా, వీ డిస్కస్ మోర్ ఆఫెన్. మిగతా వాళ్ళు ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఐ స్టిల్ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే మీరు టాలెంట్ కి సపోర్ట్ చేస్తారా? లైక్ ఇఫ్ మీకు ఎవరైనా పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని కానివ్వండి, హీరో హీరోయిన్ ఎవరైనా మీరు సజెస్ట్ చేస్తే వాళ్ళు సజెస్ట్ చేసినందుకు డైరెక్ట్ గా తీసుకుంటారా, లేదంటే అందరిలాగే కామన్ గా ఆడిషన్ పెట్టి వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫిట్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంటే తీసుకుంటారా? ఇంకొక లెవెల్ అవ్వ వెళ్దాం. నేను అసలు యాక్చువల్ గా ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే, ఆబ్వియస్లీ నేను ఎవరైనా రిఫర్ చేస్తే ఐ లీవ్ ఇట్ టు ది డైరెక్టర్, రైట్? దట్స్ కంప్లీట్ దేర్ కాల్. బికాస్ ఏమవుద్దంటే ప్రొడ్యూసర్, రైట్,
that's not your skill, it's not your cup of tea. If something goes wrong, you have to take the accountability as well, yes, which I'm not willing to, right? When I'm not willing to take the accountability, I shouldn't be forcing something on somebody else. So usually I stay out of those, and I don't think there's any instance where I got involved or I intend to get involved. యా కిరణ్ గారు, నేను ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. అంటే లైక్ నేను ఒక పర్సన్ నేమ్ చెప్తాను, ఆ పర్సన్ కి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి. ఓకే, I'll try my best. ఓకే. సూపర్ స్టార్ మహేష్ బాబు. Smart boy. ప్రభాస్. A pan-India star. ఎక్స్పెక్టెడ్ ఇది. జూనియర్ ఎన్టీఆర్. Versatile actor. అల్లు అర్జున్. Allu Arjun, pan-India star. విజయ్ దేవరకొండ. Upcoming pan-India star. ఓ మై గాడ్, అందరికి పాన్ ఇండియా. Because they're all going there. సాయిధరం తేజ్. Saidharam Tej, good friend and ఓకే, యు నో హిమ్. good person. గుడ్ ఫ్రెండ్ అన్నారంటే Yeah. యూ కెన్ యూ షేర్ ఎనీథింగ్? ఏమైనా షేర్ చేస్తారా? మన సినిమా మారుతి గారిది 10 రోజు పండుగ జరిగినప్పుడు మన ఇంట్లోనే కొన్ని షార్ట్స్ తీశారు. Okay. So I had a rapport with him at that time, and I think he's a good person, right? In a very down to earth, such a nice person. So before an actor, right? I think I kind of felt he's a good human being. సీనియర్ స్టార్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు. I think just love him, right? He has done so many characters. I'm not qualified to speak about him, I would say. బాలకృష్ణ గారు. Balakrishna garu, again the same, right? I think he has done such versatile characters. నాగార్జున గారు. Nagarjuna garu, handsome, మన్మధుడు. evergreen Manmadudu, yeah. వెంకటేష్. Venkatesh garu, I think spiritual, down to earth, family hero. ఫ్యామిలీ హీరో. పవన్ కళ్యాణ్ గారు. Pavan Kalyan garu, dynamic, energetic. I think he's very good human being, right? And he's very open, no hypocrisy whatsoever. And I think he takes life as a learning journey, so which I kind of admire and that inspires me. ఓకే, హీరోయిన్స్ విషయానికి వస్తే Samantha, beautiful. And I repeat the answers to them. కాజల్ అగర్వాల్. Kajal Agarwal, newly married. రకుల్ ప్రీత్ సింగ్. Energetic, and I heard she is a fitness freak అనకూడదు అనుకుంటా, because I think we have to admire that, and it's inspiring, right? I think to kind of give that importance to fitness, we all need that inspiration. Anushka, I think pan-India star, or I don't know if she's yet, but I think I really admire her acting. Yeah. రాశికన్నా. Bubbly, lovely girl. యా, ప్రతిరోజు పండగే మూవీలో. Yeah. I met her during the song shoot. బాలీవుడ్ లో ఒక్కరి పేరు చెప్పాలంటే, ఒక స్టార్ నేమ్ చెప్పాలంటే ఎవరు నేమ్ చెప్తారు? అమితాబ్ బచ్చన్. ఇప్పుడు యంగ్స్టర్స్ లో I think Ayushmann. I just love him. ఓకే. తమిళ్లో I did a movie with Jiva, so I think he has great potential. So as far as I know the market, I'm sure there are other big stars as well, not to offend anyone. మన తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ మారుతి గారు కాకుండా నేను ఆప్షన్స్ ఇస్తాను, అందులో రాజమౌళి గారు. It's very easy. ఓకే. బాలీవుడ్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్? బాలీవుడ్ లో ఫేవరెట్ డైరెక్టర్ విశాల్ మిశ్రా, the one that I'm working with right now. Yeah. Because I don't know other people so well. But you watch movies very well. Yeah, I watch movies very well, but I'm the person that I like to connect in person, I think, right? When you're saying, I don't know how to answer those things, right? I'm talking from my own personal perspective, not from a professional point of view. తమిళ్లో మీ ఫేవరెట్ డైరెక్టర్? Shankar. ఓకే. తమిళ్లో ఫేవరెట్ హీరో? తమిళ్లో ఫేవరెట్ హీరో Dhanush, I would say. Asuran movie lo I really loved his acting, and I think it's iconic, right? It's నాకు చాలా నచ్చింది. I forgot to ask you one thing. How many languages you know? అంటే మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, 22 years నుంచి యూఎస్ లో ఉన్నానని చెప్పారు. కానీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అయిపోతుంది. సో తెలుగు, తమిళ్, హిందీ. తమిళ్ పర్ఫెక్ట్ గా వచ్చా? తమిళ్ పర్ఫెక్ట్ గా వచ్చు. 4 years ఇంజనీరింగ్ చేశాను అక్కడ నేను. నా వైఫ్ కి నాకు I think we know that well, and we watch a lot of Tamil movies as well. హిందీ చిన్నప్పుడు రామాయణం హిందీ దగ్గర నుంచి, నా స్కూల్లో 3rd లాంగ్వేజ్ కూడా హిందీ. సో ఐ థింక్ హిందీ మేనేజ్ చేస్తాను. రీడింగ్ రాదు నాకు, హిందీ రాదు. కన్నడ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది కన్వర్సేషన్.